ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు తిరగబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని పక్కన పెట్టడం ఖాయమైపోయింది. ఆమెను పదవి నుంచి తొలగించే దానికోసం ముహూర్తం కూడా పెట్టేశారు. వచ్చే నెల ఆరంభంలోనే బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం షెడ్యూల్ సైతం వచ్చేసింది. దీంతో ఇక పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా కథ నడిపించే వ్యవహారానికి కీలకతం అయినట్టే. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. పురంధేశ్వరి స్థానంలో కాబోయే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడెవరు అన్న దాని మీద అనేక రకాలుగా చర్చ సాగుతుంది. వాస్తవానికి పురంధేశ్వరిని ఏడాది క్రితమే పక్కన పెట్టే ఆలోచనకు బీజేపీ అధిష్టానం వచ్చింది. కానీ దానికి అనేక కారణాలతో, ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షుడి వ్యవహారం తేలకపోవడం వల్ల ఇది నానుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ముహూర్తం కన్ఫర్మ్ అయింది కాబట్టి పురంధేశ్వరి ప్లేసులో వచ్చే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అన్న దాని మీద అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్ చాలా కాలంగా పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతల కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆయన మొన్న ఎంపీ టికెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇలా చాలా ఆశించి భంగపడ్డారు. సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా అనకాపల్లి సీటు తనదేనని ఆయన చివరి వరకు ఆశించారు. కానీ ఆఖరిలో ఆయన కులానికే చెందిన సీఎం రమేష్ కడప నుంచి వచ్చి ఏకంగా అనకాపల్లి సీటుని కైవసం చేసుకోవడంతో మాధవ్ నిరాశ చెందాల్సి వచ్చింది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి కుటుంబం, ఆయన తండ్రి కూడా బీజేపీ రాష్ట్ర స్థాయి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన చరిత్ర ఉంది. సుదీర్ఘకాలంగా ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇలాంటి అన్నీ కలిపి ఇప్పుడు ఆయనకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదా కట్టబెట్టే అవకాశం ఉంది అంటూ చాలామందే భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మాధవ్కి పోటీగా అదే బీజేపీ శిబిరంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా రేసులో కనిపిస్తున్నారు. రాయలసీమ, రెడ్డి ఇలాంటి అన్ని ఈక్వేషన్స్ కలిసి తనకే ఈసారి ఛాన్స్ ఇస్తారు అని విష్ణువర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ని ఆశించారు. కానీ కదిరి స్థానంలో అక్కడ తెలుగుదేశం పార్టీకి కూటమిలో భాగంగా సీటు రావడంతో విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం రాలేదు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదా కోసం ఆయన చాలా గట్టి పట్టుదలతో తనదైనటువంటి కోటరీ సహాయంతో లాబింగ్కి దిగారు. ఇదే సమయంలో కమ్మ నాయకురాల్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నటువంటి తరుణంలో కమ్మకే మళ్ళీ అవకాశం ఉంటుంది అంటూ చాలామందే భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సుజనా చౌదరి ఇప్పుడు పోటీలోకి వచ్చారు. తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలి అంటూ ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్తో బీజేపీ అధిష్టానం అత్యంత సానుకూలంగా కదులుతున్నటువంటి తరుణంలో ఇరువురి మధ్య సంబంధాలు మరింత బలపడే దిశలో పనిచేసే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాలి అనుకుంటే సుజనా చౌదరికి ఛాన్స్ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే సుజనా చౌదరి అంటే దాదాపు చంద్రబాబు నాయుడు మనిషిగా, చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాతే బీజేపీలోకి వెళ్ళి బీజేపీ తరఫున మళ్ళీ మొన్నటి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని బీజేపీ పేరుతో చంద్రబాబు సహకారంతో గెలిచినటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి సుజనా చౌదరి ఉంటే చంద్రబాబు, లోకేష్తో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అని కూడా బీజేపీ నాయకత్వం భావించే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఉండే రెడ్డి కులస్తుడు కావాలనుకుంటే ప్రస్తుతం జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి పేరును కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు అంటూ కొంతమంది చెప్పుకొస్తున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా పలు వివాదాల్లో, అల్ట్రాటెక్ లాంటి సిమెంట్ కంపెనీలే చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థాయిలో ఆయన తీరు ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదా అన్నది సందేహం. కానీ పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, అదే సమయంలో కమ్మ అయితే మాత్రం ఖచ్చితంగా సుజనా చౌదరి, ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి పురంధేశ్వరి ప్లేస్లో పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది, ఎవరికి అవకాశం ఇస్తుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. మొన్నటి 2019 ఎన్నికల తర్వాత వరుసగా కాపులకు అవకాశం ఇచ్చారు. తొలుత కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సోము వీర్రాజు పార్టీ పగ్గాలు అందుకున్నారు. తీరా అధికారం వచ్చేటప్పటికి కమ్మ చేతుల్లోకి బీజేపీ నాయకత్వం వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కమ్మ కులస్తులే వస్తే వరుసగా 2 సార్లు కాపుల తర్వాత 2 సార్లు కమ్మ కులస్తులకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఏం చేస్తారో చూద్దాం.